ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి గడిచిన కాలంలో మనం అందరం కూడా సంఘానికి సంబంధించిన అనేకమైన విషయాలు మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 17, 18 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను 2 దినాలు మనం ఇదివరకే ధ్యానించడం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చివరి విషయాలను మనం ధ్యానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. సో ఇందులో మనం నీవు పేతురువు అన్నటువంటి మాటకు అర్థం తెలుసుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్న దానిలో బండ అంటే అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకోవటం జరిగింది. ఆ తదుపరి సంఘం అన్నటువంటి దానికి సంబంధించి సంఘానికి ఏ పేరు ఉండాలి, ఎందుకు ఉండాలి అన్నటువంటి విషయాన్ని, ఆ తదుపరి సంఘమును 4 రకాలుగా బైబిల్ గ్రంథంలో పోల్చినట్లుగా మనం చూస్తాం. అందులో ముఖ్యంగా ఒకానొక పోలికే వధువు సంఘము, లేదా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె సంఘం అన్నటువంటి పేరుతో మనం చూడగలం. తర్వాత యేసు క్రీస్తు యొక్క శరీరము సంఘము, సంఘము క్రీస్తు యొక్క శరీరము అనేటటువంటి పోలికతో ఎందుకు సంఘాన్ని గురించి పోల్చటం జరిగింది అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఇక ఈ సమయంలో సంఘానికి సంబంధించి మరి 2 కీలకమైనటువంటి పోలికలు పోల్చటం అనేది జరిగింది పరిశుద్ధ గ్రంథంలో. అందులో మిగిలిన 2 పోలికల గురించి, అలాగే పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువనేరవు అన్న పదానికి అర్థం ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సంఘానికి సంబంధించి 3వ పోలిక ఏమిటంటే, సంఘము దేవుని మంద లేదా క్రీస్తు యొక్క మంద అన్నటువంటి దానితో పోల్చడం జరిగింది. ఈ విషయమే మనకు యోహాను సువార్త సార్ చూద్దాం. మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడినటువంటి పోలిక 14వ వచనం నుండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియో గొర్రెల కాపరి ఒక్కడును అగును అన్నాడు. చూడండి, అంటే సంఘాన్ని గొర్రెల మంద అన్నటువంటి పోలికతో పోల్చడం జరిగింది. నేను దేవుని దయవాత్సల్యమే మన ఆయుష్కాలం అనేటువంటి పాటలో కూడా మనమంతా ఆ దేవుని పిల్లలం, ఆయన మేపెడి తన గొర్రెలం అనేటటువంటి మాటను ప్రయోగించడం జరిగింది. అది నేనైతే ప్రత్యేకంగా కల్పించింది కాదు. మనకు 100వ కీర్తనలో కూడా ఈ వచనాలే, ఈ మాటలే కనబడతాయి. మనం దేవుని గొర్రెలము, ఆయన పిల్లలము, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మన దేవుడు అన్నటువంటి విషయాలు 100వ కీర్తనలో స్పష్టంగా కనబడతాయి. సో ఇక్కడ కూడా మనం చూడగలిగితే గొర్రెల మంద అన్నటువంటి దాంతో పోల్చడం జరిగింది. ఈ మందలో ఇశ్రాయేలీలు అనేటటువంటి ఒక గుంపు ఉంది. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని చదివాం కదా. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే ఎవరో కాదు, అన్యజనులం మనం. అంటే ఇశ్రాయేలీయులు, అన్యజనులమైనటువంటి మనం అందరినీ కలిపి ఒకే మందగా కూర్చడం జరిగింది. దాని పేరే క్రైస్తవులు.
క్రొత్త నిబంధన క్రిందికి వచ్చినటువంటి భక్తులు అన్నటువంటి పేరు. కాబట్టి దేవుని మందగా పోల్చటం అనేది కూడా సంఘాన్ని పోల్చడం అనేది జరిగింది. కాబట్టి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నేను కాపరిని, నేను పెద్దని, నేను విశ్వాసిని, నేను చిన్న, నేను పెద్ద అని ఆలోచన చేయాల్సిన పని లేదు. కాపరితో సహా, నాయకుడితో సహా, పెద్దలతో సహా, ఇంటి పెద్దతో సహా ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మందే, దేవుని యొక్క కాపరత్వం కింద ఉన్నటువంటి వాళ్ళమే. దేవుణ్ణి దాటి, క్రీస్తుని దాటి, అపోస్తలును దాటి మన చిన్ని సంఘంలోనికి వచ్చినప్పుడు మాత్రమే నాయకుడు పెద్ద. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో అప్పుడు అందరూ కూడా మంద కిందే లెక్క, అందరూ గొర్రెల కిందే లెక్క. మంద అని చెప్పినంత మాత్రం చేత అందులో పెద్ద గొర్రెలు ఉంటాయి, అందులో వయసుకు వచ్చిన గొర్రెలు ఉంటాయి, అందులో చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి, అన్ని కలగలిపి ఉంటాయి. ఎలాగైతే ఒక గొర్రెల కాపరి మందను కాస్తూ ఉంటాడో, కాస్తూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి స్థాయిలో ఉన్న గొర్రెలు ఉంటాయో, అలాగే మంద కూడా ఉంటుంది. గొర్రెల యొక్క అంటే మనం మంద కాదా అని తెలుసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే గొర్రెల కాపరి ఏ సైన్, ఏ సిగ్నల్ అయితే ఇస్తాడో గొర్రెలు కాచేటువంటి వ్యక్తి, అంటే క్రీస్తు అంటే అనగా దేవుడి మాట ఏది చెప్పబడుతుందో దానికి విధేయత చూపేవారిగా ఉండాలి. ఎలాగైతే కాపరి ఎటు పొమ్మంటే అటు మంద పోతుందో, ఒకవేళ కాపరి చెప్పినట్టు మంద వెళ్ళకపోతే ప్రమాదం ఎవరికి? కాపరికి కాదు, మందకే. మందలో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, దాని మీదకి ఎన్నో కన్నులు ఉంటాయి. ఒక నక్క కాచుకుని ఉంటుంది, ఒక తోడేలు కాచుకుని ఉంటుంది, ఒక సింహం కాచుకుని ఉంటుంది, ఒక ఎలుగుబంటి కాచుకుని ఉంటుంది. ఎందుకంటే మంద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా దగ్గరికి రావాలంటే భయం. ఎందుకంటే బలగం లాగా అనిపిస్తుంది. అది 3 పీటల తాడు త్వరగా తెగిపోదు అన్నట్టు ఒక మంద, ఆ మందకు ఒక కాపరి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చూసి ఎవరైనా భయపడే పరిస్థితులు, వీళ్ళందరూ యూనిటీగా ఉన్నారు, వీళ్ళు ఐకమత్యం ఉంది, అది మహా బలంగా ఉంది అని దగ్గరకు కూడా రావు. మందలో నుంచి పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఏ గొర్రెైనా ఉంటేనే దానికి ప్రమాదం. కాబట్టి సర్వసాధారణంగా మందగా లేదా గొర్రెల గుంపుగా మనల్ని దేవుడు పోల్చడం అనుకున్న ఉద్దేశం ఏంటంటే, గొర్రెలకు స్వతహాగా ఓన్ మైండ్ సెట్ ఉండకూడదు. ఎప్పుడైతే కాపరి ఏం డైరెక్ట్ చేస్తాడో దాని ప్రకారం వెళ్లాల్సినటువంటి ఉండాలి. కానీ కాపరి కంటే కొందరు కవ్వించే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా కాపరి మాట వినకుండా పోయే కొంతమంది ఉంటది. ఆ మందిని చూసినప్పుడు ఏమవుద్దంటే వెనకలు ఉన్నటువంటి మిగతా గొర్రెలు వాడిని బట్టి గుడ్డిగా ఫాలో అయిపోతాయి. అంటే గొర్రె దాటు అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ మీకు చెప్తానంటే, ఈ మంద అని చెప్పగానే మనం తప్పిపోవడానికి అవకాశం ఉంది, పడిపోవడానికి అవకాశం ఉంది, దారి తొలిగిపోవడానికి అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలని ఈ పోలిక మనకు పోల్చడం జరిగింది. ఉదాహరణకి దాదాపుగా 20 లక్షల మంది వాగ్దాన దేశానికి బయలుదేరుతూ రావడం జరిగింది ఇశ్రాయేల్, మనందరికీ తెలుసు. అలా బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళలో కోరహు అనేటటువంటి ఒక వ్యక్తి లేవటం జరిగింది. కోరహు, అభిరాము, దాతాను అనే 3 కుటుంబాల వాళ్ళు లేవటం జరిగితే వాళ్ళని చూసి ఒక 250 మంది వాళ్ళకి జత కట్టారు. అంటే ఏంటిది? గొర్రెదాట అంటే అది. వాస్తవం ఏంటి, సత్యం ఏంటి అనేటటువంటిది ఆలోచన చేసేటటువంటి పరిస్థితి వాళ్లకు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గొర్రెలుగా చెప్పబడ్డప్పుడు కొన్ని మాయ మాటలు వినడానికి, దారి తొలగిపోవటానికి, ఆ క్రీస్తుకు దూరం అవటానికి, మందలో నుంచి వేరైపోవటానికి, ప్రమాదంలో పడిపోవటానికి మనకు అవకాశం ఉంది. అందుకే ఎవరే గాని సంఘములో ఉన్న వాళ్ళు మందాన్ని మర్చిపోకూడదు. మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉండగలగాలి. ఇందులో నుంచి మన సొంత కిట్టింపులు, సొంత ఆలోచనలు ఏవి పనిచేయకూడదు అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి,
అమ్మా అందరికి వినపడుతుందా నా వాయిస్? గణేష్ ఫోన్ చేస్తున్నాడు పదే పదే. వినపడుతుంది కదా అందరికి? అన్న వినిపిస్తుంది అన్న. అదేదమ్మా తమ్ముడు జాయిన్ అదే 2 సార్లు ఫోన్ చేశాడమ్మా, ఎందుకో తెలియదు మరి. రైట్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ ప్రమాదానికి అవకాశం ఉంది కనుక మనం ఏం చేయగలగాలి అని అంటే జాగ్రత్త వహించాలి. ఎవరు కూడా సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి. సొంత లాభం కొంత మానుకో అని గురజాడ వెంకటప్పారావు చెప్పినట్టు సొంత లాభం పక్కన పెట్టగలిగితే సొంత ఆలోచనలు కూడా ఉండకూడదు మనకి, మర్చిపోకండి. ఎందుకంటే మన ఇష్టం నెరవేర్చుకోవటకు మనం రాలే. ఒక గుంపులో ఉన్నాం, ఒక నిష్టలో ఉన్నాం, ఒక మందలో ఉన్నాం. దాని పాత్ర పోషించాలి, పనిచేస్తున్న చోట మన పాత్ర పోషించాలి, సంఘంలో మన పాత్ర పోషించాలి. అప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. తప్పుతో పట్టించడానికి అవకాశం ఉంది. దాన్ని మనం వినడానికి, ఎందుకంటే గొర్రె కషాయం నమ్ముతుందన్న స్ట్రక్ అవుతా ఉంది అన్న. అందరికి అలాగనే ఉందండి. కూడా ఉంటాయి మనకి, మర్చిపోకండి అన్న. వాయిస్ స్ట్రక్ అవుతా ఉందన్న. మధ్య మధ్యలో మీరు ఏదో మ్యూట్ అవుతున్నా. మీది వాయిస్ కెమెరా వాయిస్ బ్రేక్ అవుతుందన్న. మీ వాయిస్ రావట్లేదన్న, బ్రేక్ అవుతుంది మిడిల్లో. హలో అన్నా, వందనాలన్నా. అన్న స్టక్ అయిపోతుంది అన్న బొమ్మ కూడా. బ్రదర్ ఫ్యాన్ ఆపేసి. వినపడుతుంది నాది? ఓకేనా? ఇప్పుడు వినపడతా ఉందన్న. ఇప్పుడు వినపడతా ఉంది. రైట్ ఓకే రైట్. సో అలా ఎప్పుడైతే ఒక మందతో పోల్చడం జరిగిందో ఆ పోలికను బట్టి మనం జాగ్రత్త వహించాలి. మనం పులులో అనుకోకూడదు. సంఘంలో నేను సింహాన్ని, నేను అది ఇది ఇలాంటి ఆలోచనలు ఎవరు చేయకూడదు. అందరము మందే, అందరం క్రీస్తు అనే కాపరి కింద ఉండాల్సినటువంటి వారమే అనేటటువంటి విషయం మనం గుర్తించుకోవాలి. రైట్. తర్వాత పోలిక మనం గమనించగలిగితే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్పబడింది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్పండి మాట. నేను చదువుతున్నాను చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటాడు చూడండి. అంటే మనల్ని ఏమని చెప్తున్నాడు దేవుడు? దేవుని కుటుంబం. సంఘానికి మరొక పేరేం పేరు అంటే దేవుని కుటుంబం. ఈరోజు ఒక కుటుంబం అనేటటువంటిది కుటుంబ యజమానిని బట్టి అది ఘనమైన కుటుంబమా లేకపోతే ఘనహీనమైన కుటుంబమా సాధారణ కుటుంబమా అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు మనందరి కుటుంబానికి యజమాని ఎవరంటే అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఎన్నో రకాలుగా అద్వితీయమైనటువంటి సత్యదేవుడైనటువంటి తండ్రి మనందరికీ కుటుంబ యజమాని. మనము దేవుని కుటుంబ సభ్యులం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఈ కుటుంబంలో నుంచి వచ్చినాం, ఆయన కడుపును పుట్టారు మీరు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసా,
ఆయన కడుపును పుట్టిన వాళ్ళు మీరేంటి ఎట్టున్నారు అని చాలా మంది, ఒక కుటుంబ యజమానుడు నాన్న గొప్పోడైతే, పిల్లలు పనికిరాని వాళ్ళైతే నాన్నను బట్టి పిల్లల్ని తప్పుపట్టే పరిస్థితులు ఉంటాయి. ఏవి మీ నాన్న లక్షణాలు మీకు ఎక్కడ ఉన్నాయని. అలాగుననే తండ్రి కుటుంబం, దేవుని కుటుంబం, సంఘములోనికి మనం ఎంటర్ అవుతున్నామని అంటే గుర్తుంచుకోండి, అది ఆషామాషి పాత్ర కాదు. లోకములో నుండి సంఘములోనికి రావటం అనేది సాధారణమైన విషయం కానే కాదు. ఇది క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అనేది పోల్చబడింది, అలాగే క్రీస్తు అవయవాలని పోల్చబడింది. క్రీస్తు అవయవాలుగా ఉన్నటువంటి మనం, అవయవాలు సరైన రీతిలో పనిచేయకపోతే క్రీస్తు శరీరమే చచ్చుబడిపోయింది అన్న మాట వస్తుంది. అందుకే మనం దేవుడి పనిలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి, మన పనులు చేస్తూ ఉండాలి, మన పాత్రలు పోషిస్తూ ఉండాలి. అందుకే క్రీస్తు శరీరం అని పోల్చబడింది. అలాగుననే మరొక పోలికలో మనం చూసినప్పుడు మంద అని చెప్పబడింది. మందలో మోసపోవటానికి అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి, సొంత మైండ్ సెట్ ఉండకూడదు అని మందతో పోల్చడం వెనక ఉన్న ఉద్దేశం. అలాగుననే నాలుగవదిగా దేవుడి కుటుంబం అన్నటువంటి ఉద్దేశం, దేవుడి కుటుంబంలో ఉన్న సభ్యులు ఆ తండ్రిని బట్టి మనం ఘనంగా ఉండాలి, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఉండాలి. మనల్ని చూసి పరలోకమందున్న దేవుణ్ణి తప్పుపట్టే పరిస్థితులకు వెళ్ళకూడదు. నిజంగా దేవుని కుటుంబమేనండి అది. ఎంత అద్భుతమైన కుటుంబం, ఎంత బాధ్యత కలిగిన కుటుంబం, ఎంత లోబడే కుటుంబం. ఒక ప్రతి సభ్యుడు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నారు అన్నటువంటి ఆ భావన అందరికీ కలగాలి. సో మనం దేవుని కుటుంబ సభ్యులం మనం అని ఎప్పుడైతే గుర్తుంటుందో, ఈరోజు నాకు ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు కనుక ఒకవేళ సరిగా చదవకపోతే వెంటనే అనే మాటలు ఏమిటంటే, టీచర్స్ ఒరే మీరు టీచర్ పిల్లలు ఎంత బాగా చదవాలి అని చెప్తూ ఉంటారు. సో నాన్నను బట్టి ఆ పిల్లలు కూడా వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అట్లాగే దేవుని బిడ్డలం అన్నటువంటి ఈ పేరును బట్టి మన మీద సమాజానికి ఎక్స్పెక్టేషన్స్ ఉండగలగాలి. ఇప్పటికీ నిజంగా ఎంత గొప్ప భాగ్యం అంటే మనకి, మనం ఎప్పుడైనా దేవుని పిల్లలుగా అబద్ధాలు ఆడుతున్నప్పుడు అన్నజనులే అంటారు, ఏమనంటే అరే దేవుని పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారా అని అంటారు. సినిమాకి పోతూ ఉన్నాము అని అంటే, సినిమాకి వెళ్తున్నాం అని అంటే దేవుని పిల్లలు కూడా సినిమా చూస్తారా అని అంటారు. దేవుని పిల్లలు కూడా ఇట్లాంటి తప్పులు చేస్తారా అని మాట్లాడతారు. ఎంతగా అంటే వాళ్ళకి చెప్పకనే మేము సరైనటువంటి వాళ్ళం కాము, మీరు సరైనటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలు కదా. అసలు చిత్రం ఏంటంటే, మనం కొంతమంది మాట్లాడతారు చదువు బాగా వచ్చిన వాళ్ళు, టౌన్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు మతం మారాలి. కానీ మిగతా కొన్ని ఏరియాల్లో పల్లెల్లో ఏమంటారు తెలుసా అండి, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు అండి అంటారు. దేవుని నమ్ముకున్న పిల్లలు అండి, బిడ్డలు అంటారు. అంటే ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఆ సాక్ష్యం అనేది పోగొట్టుకోకూడదు. ఈరోజు మన కుటుంబాలను బట్టి, మన కుటుంబ యజమానులను బట్టి, మన కుటుంబంలో ఉన్న తండ్రులను బట్టి మనం ఒకవేళ అతిశయించాలనుకుంటే అడపా ఏవో లోటుపాట్లు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు. మన తండ్రికి ఉంటాయా ఉండవా చెప్పండి? 100% ప్రతి కుటుంబంలో, ప్రతి కుటుంబ యజమానికి, తండ్రికి అడపా తప్పప్పులు ఉంటాయి. 100% అది ఉంటది. కానీ దేవుడి కుటుంబం అన్నప్పుడు అసలు అక్కడ ప్రాబ్లమే ఉండడానికి అవకాశం లేదు. ఇంత గొప్పదయా సంఘం. మరి మీరెలా ఉన్నారు ఈ సంఘ సభ్యులుగా? మన పాత్ర ఎలా ఉందని మనకు దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి అద్భుతమైన పోలికలు, ఈ 4 పోలికలు. ఈ 4 పోలికలు గుర్తెరిగి ప్రతి సంఘ సభ్యులు వ్యవహరిస్తే ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది, ప్రతి సంఘములో క్షేమము అభివృద్ధి ఉంటుంది. ఇది 100% సరైనటువంటి విధానంలో సంఘాన్ని అర్థం చేసుకునే విధానం. ఇకపోతే ఈ 4 పోలికలు మనం అయిపోయినాయి గనక దీన్ని పక్కన పెడితే, తర్వాత విషయం ఏంటంటే, ప్రభులు వారు చెప్పినటువంటి పోలిక పాతాళ లోకపు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో చివరి మాట, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట, అంటే సంఘము ఎదుట నిలువ నేరవు అని నేను మీతో చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు దాకా మీ మాటలు మీరు కూడా విన్నారు కదా.
పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలువనేరవు అంటే అర్థం ఏమిటి? మీరు ఏమనుకుంటున్నారు? ముందుగా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు చెప్పండి, తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారు. పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలువనేరవు అన్న మాటకు అర్థం ఏమిటి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి ముందు. పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలువనేరు అంటే అర్థం ఏంటి? చెప్పండి సిస్టర్, మాట్లాడుకొని చెప్పండి. సంఘం అంటే అంత పటిష్టమైనదని అర్థం. ఓకే, సంఘం అంటే అంత పటిష్టమైనది అనేటటువంటి పోలిక సిస్టర్ చెప్పారు. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి. సిస్టర్ చెప్పిన మాట కాకుండా ఇంకా వేరే ఏమైనా మీకేమైనా అర్థమయ్యే విషయాలు ఉంటే చెప్పండి. మాట్లాడండమ్మా, త్వరగా మాట్లాడండి. లైన్ లో లేరా? చెప్పండి అమ్మా. ప్రేమ మరణము కంటే బలమైనదే అనే వచనం ద్వారా దేవుని ప్రేమను బట్టి పాతాళ లోకపు ద్వారము సంఘం ఎదుట నిలవబడదానని, యేసుక్రీస్తు ప్రేమ అటువంటిది అనే వివరంగా ఉంటుందన్న. అమ్మా, సో దేవుడి ప్రేమ మరణము కంటే బలమైనది అని చెప్పాడు కాబట్టి ఆ దేవుని ప్రేమ సంఘంలో ఉంటది కనుక ఆ ప్రేమ ముందు ఈ మరణం గాని పాతాళలోక ద్వారాలు గాని నిలవనేరవని సహోదరం అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఇంకా అంటే దీని గురించి ఎప్పుడు వినలేదా మీరు? ఎవరు చెప్పే మాట వినలేదా? పరలోక రాజ్య ద్వారం, పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువనేరవు అనేటువంటి విషయం ఎవ్వరు చెప్తుండగా ఎవరు వినలేదా మీరు? ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. వినకపోతే వినలేదన్నా చెప్పండి, లేదా తెలియకపోతే తెలియలేదన్నా చెప్పండి. సైలెంట్ గా ఉన్నారంటే అసలు మీరు వినట్లేదని కూడా అర్థం. అన్న అది వినలేదన్నా మేము. తెలియదు నా, చెప్పండి. లైన్ లో మాట్లాడటం లేదు అసలు. అన్న వందనాలన్న. సంఘం అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు గనక క్రీస్తుకు పాతాళ ద్వారములు తెరవబడతాయి కదన్నా. అంటే పాతాళ ద్వారం నిలవబడవు కదన్నా క్రీస్తు ఎదుట. మరణాన్ని జయించినాడా నిన్న. వెరీ గుడ్ అమ్మా. సంఘం పాతాళ లోకపు ద్వారములు అంటే పాపముకు సంబంధించినవి కదన్నా. పాపము. ఓకే, సో పాతాళ ద్వారములు అంటే పాపానికి సంబంధించింది కాబట్టి పాపము క్రీస్తు సంఘం ముందు నిలవదు. వెరీ గుడ్, మంచి పోలిక. ఇంకా అన్నా సంఘం అంతా ఐక్యత కలిగి ఉండాలన్నా. ఐక్యత కలిగి ఉండాలి అనేది ఇక్కడ పాతాళలోక ద్వారం ముందు అనేది నిలవలేరు అనడానికి అర్థం తమ్ముడు. ఐకమత్యంతో ఉండి ఒక నిర్ణయంతో ఏక మనసుతో ఏక అభిప్రాయంతో ఉంటే అపవాది నిలబడదు కదన్నా. ఓకే, రైట్. ఓకే, ఐకమత్యంతో ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా రైట్, సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి. పాతాళ ద్వారములు సంఘం ఎదుట నిలవనేరు అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో పాతాళం అన్నటువంటి పదం ఒకటి రెండు సందర్భాలలో తప్పించి పాతాళం అంటే అర్థం ఏంటంటే నరకం. ఇంకా చెప్పాలంటే దాన్ని మరణం అని కూడా అనొచ్చు. పాతాళ ద్వారములు, పాతాళలోక ద్వారములు అంటే నరక ద్వారములు అనే అర్థమే, లేదంటే మరణం అని అర్థం. మరణం అంటే భౌతిక మరణం కాదు, ఇక్కడ చెప్పాల్సి ఆత్మీయ మరణం అనేటటువంటిది, నరకం అనేటటువంటిది, పాతాళలోక ద్వారములు అనేటువంటిది, ఇవన్నీ కూడా ఒకటే అర్థం ఇచ్చేటటువంటి. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘము యొక్క ప్రాబల్యం ముందు, సంఘము యొక్క విస్తరణ ముందు, సంఘము యొక్క తేజస్సు ముందు, సంఘము యొక్క గొప్పతనం ముందు, ఘనత ముందు వాస్తవంగా పాతాళలోక ద్వారాలే నిలవలేవు అంటే అర్థం ఏంటి? ముందుగా అసలు ఆ పోలికే ఎందుకు పోల్చాడు ప్రభు అనేది మనకు తెలియాలి. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మాట చెప్పబడింది. పాతాళం ఏం చేస్తుందట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో
పాతాళం గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడో దేవుడు అనే ఆలోచన చేయగలిగితే అక్కడ పాతాళం గురించి మాట్లాడుతూ చూద్దాం. 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అసలు ఆ పోలికే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మనకు తెలియాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మద్యము త్రాగుదుమని వేకోనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. వారు సితార స్వరమండల తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తక్షములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టిపోచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత దొరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. అంటే దాన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలి? ఈ ప్రపంచంలో ఎవడైనా సరే దేని నుంచైనా తప్పించుకోవచ్చు గాని పాతాళలోక ద్వారాలు మాత్రం తప్పించుకోలేడు. నరకానికి మొత్తం ఎంతెంత మంది వెళ్ళిపోతున్నారంటే అక్కడ చెప్తున్నాడు. దాంట్లో గనులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ఘోషయ్య వారు ఉన్నారు, హర్షించు వారు ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఎంతెంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి వాళ్ళందరూ కూడా పాతాళపు వశములోనికి వెళ్ళిపోతారు. అంటే నరకానికి ఎక్కువ మంది వెళ్తున్నారు. నాశనానికి పోవు ద్వారము బహు పెద్దది, బహు విశాలం అని చెప్పాడే. అలాంటి పరిస్థితి క్రీస్తు సంఘం ముందు కుదరదు అని అర్థం. అంటే ఎంత గొప్పోడైనా సరే క్రీస్తులోనికి సంఘములోనికి రాలేని పరిస్థితి ఉంటే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే సంఘంలోనికి చేర్చబడతాడో మనిషి, ఆ చేర్చబడ్డ మనిషి లోకమంతా జయించలేని పాతాళపు ద్వారాలని సైతం అక్కడ నిలవలేనవి, అంత గొప్ప పటిష్టమైనవి, అనేకుల్ని లాగేసుకున్నటువంటి బ్లాక్ హోల్స్ అని కొన్ని ఉంటాయి అంతరిక్షంలో. బ్లాక్ హోల్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎంత పెద్ద సెలెస్టియల్ బాడీ అంటే అంతరిక్ష వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడైతే వాటి కక్ష నుంచి పక్కకు పోతాయో చిన్న తేడా వస్తే వెంటనే బ్లాక్ హోల్స్ లాగేసుకుంటాయట. అంతటి భయంకరమైనటువంటిది. ఇప్పుడు మనకు బెర్ముడా ట్రయాంగిల్ అని సముద్రంలో ఉంది భూమి మీద. బెర్ముడా ట్రయాంగిల్ పరిధిలోనికి ఏ వస్తువు వచ్చినా కూడా వెంటనే అది సుడిగుండం లాగా లోపల తీసుకెళ్ళిపోతుంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ కంటే అంతరిక్షంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ కంటే ప్రమాదకరమైనవి పాతాళలోక ద్వారము. దాని గుండా పోయినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా నాటి నుండి వరకు. కానీ ఎప్పుడైతే సంఘంలోనికి ఒక వ్యక్తి వచ్చేస్తారో ఆ సంఘం ముందు, ఆ సంఘంలో చేరిన వ్యక్తి ముందు పాతాళలోక ద్వారములు నిలవవు అని అర్థం. అవి పనిచేయలేవు, వాటి ప్రభావం ఉండదు, వాటి పరిధి ఉండదు, వాటి ప్రతాపం పనిచేయదు అని అర్థం. మర్చిపోకండి. కాబట్టి సంఘాన్ని స్థాపించడాన్ని మరణం అనేది ఆపలేదు. ఇంకా చెప్పాలంటే సంఘానికి ఎన్నటికీ ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే ఇది నేనుగా చెప్పిన మాట. దేవుడే ఒక ప్రవచనం రూపంలో దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథంలో ఏమని రాయబడిందో దేవుడు స్థాపించబోయే సంఘము గురించి చెప్పబడినటువంటి మాట చూడగలిగితే 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం ఒకరు చదవండి, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు చదవండి. ఆ రాజుల కాలములలో 44వ వచనం చదువమ్మా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందని వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. అది యుగముల వరకు నిలిచేది. పాతాళలోక ద్వారాలు కూడా ఏమి చేయలేవు దాన్ని. అది అర్థం. ఎన్నటికీ నాశనమే కాదు ఆ రాజ్యం.
అంటే దేవుని రాజ్యం అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలి? మీకు ఇంత ముందు చెప్పాను, గుర్తుందో లేదో. రాజ్యము, దేవుని రాజ్యము అంటే ఏంటి అర్థం? మా దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? సంఘమే అన్న. సంఘమే. ఎలా చెప్పగలరు? సంఘమేని ఎలా చెప్పగలరు? మనల్ని దేవుని యొక్క రాజ్యము గాను సంఘము గాను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము. ఎందుకనంటే ఇక్కడ రాజ్యం అని ఉంది కదా, సంఘం అని లేదు కదా అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రకటన గ్రంథం చూద్దాం. 5వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. 9-10 వచనం నేను చదువుతున్నాను, చూడండి. పెద్దగా ఉంది వచనం ఇది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. అంటే రక్తం ఇచ్చి ఏమి కొన్నాడని రాయబడింది ఇక్కడ అంటే రాజ్యము వచ్చింది, యాజకులు వచ్చాడు. యాజకులు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. ఇంకా క్లారిటీగా చెప్పగలిగితే మనం యేసు ప్రభుల వారు స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఏమని చదివాం? అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నాం. కాబట్టి రక్తముతో కొన్నది సంఘమే, రక్తంతో కొన్నది రాజ్యమే. రాజ్యము సంఘము రెండు వేరు కాదు. దేవుని రాజ్యము అన్న క్రీస్తు సంఘము అన్న రెండు ఒక్కటే. కాబట్టి పాతాళలోక ద్వారములు ఆ సంఘము ముందు నిలువనేరవు. అంటే సంఘములోనికి వచ్చిన మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఎప్పుడైనా సగటు తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు చెప్పండి? మా పిల్లలు అందరికంటే గొప్పగా ఉండాలి అని అనుకుంటారా? అనుకోమా? అనుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? మా పిల్లలు అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి, వాళ్ళు గొప్పలుగా ఉండాలి అని అనుకుంటాం కదా. సగటు తల్లిదండ్రులమే ఎలా అనుకుంటే దేవుడు మన గురించి అనుకున్న విషయం ఏంటంటే, ఒరే ప్రపంచానికి ఏదైనా తెలియాలంటే అది మీ ద్వారానే తెలియాలి. నా పిల్లలైనా మీ ద్వారానే లోకానికి కనువిప్పు కలగాలి, రక్షణ రావాలి, తెలియని సంగతులన్నీ మీ ద్వారానే తెలియాలి. మీరు చెప్పాలి, వాళ్ళు వినాలి. మీరు కళ్ళు మనోనేతాలు వెలిగించాలి, వాళ్ళు వెలిగించుకోవాలి. మీరు దారి చూపాలి, వారు ఆ దారిలో రావాలి. మీరు వెలుగుగా ఉండాలి, మీరు దీపస్తంభం మీదకి ఎక్కాలి, మీరు ఉప్పుగా ఉండాలి. అది దేవుడికి ఉన్న ఆలోచన, ఆశ. ఎందుకంటే దేవుడు మంచి మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు మనకి సంఘంలో వచ్చినటువంటి వాళ్ళకి దేవుడు ఇస్తున్న గొప్ప ఆధిక్యతను చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. 2వ అధ్యాయం 7వ వచనం ఒకటి చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు ఎవరిని మహిమ నిమిత్తం నియమించాడటండి? దేవుడి జ్ఞానాన్ని, దేవుడి జ్ఞానాన్ని ఎవరి మహిమ కోసం దేవుడు నియమించాడట? మన మహిమ నిమిత్తం అన్నాడు కదా. అంటే ఎవరికి మహిమ రావాలని చేస్తున్నాడు? తన జ్ఞానాన్ని ఇస్తున్నాడట మనకు మహిమ రావాలి. అంటే మనం ఎప్పుడు చూసినా నా తండ్రికి మహిమ రావాలని పరితపిస్తూ ఉంటామో అప్పుడు మనకు తెలియకుండానే మనకు కూడా మహిమ వస్తుంది. మనం చేయకూడదు ఏంటంటే మనకు మహిమ రావాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం బతకూడదు. నా తండ్రికి మహిమ రావాలి అని బిడ్డలు పరితపిస్తూ ఉంటే తండ్రి ఎప్పుడు పరితపించేది ఏమనంటారంటే నా బిడ్డలకు మహిమ రావాలి అనుకుంటున్నారు. అందుకే మీరు చూడండి, యోబు గ్రంథంలో దేవుడు ఎప్పుడు నా బిడ్డ ఎంత వాడో తెలుసా, నా బిడ్డ ఎంత గొప్పవాడో తెలుసా, యోబు ఎంత గొప్పవాడో తెలుసా అని మాట్లాడుతుంటాడు. యోబు గారు చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అని అనుకుంటాడు. అంటే మన రిలేషన్షిప్ అలా ఉండాలి. అంటే తండ్రి ఒకవైపు నా బిడ్డలు మహిమ కోసం నేను పాటుపడాలన్నటువంటి ఆలోచనలు ఆయన ఉంటే నిజంగా మన కోసం దేవుడు ఎన్ని చేస్తాడని చెప్పబడిందంటే బైబిల్లో
ఒకసారి 8వ కీర్తన కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో చెప్పబడినటువంటి అద్భుతమైన మాటను మనం చూడగలిగితే 6వ వచనం నుండి 8వ కీర్తన 6వ వచనం నుండి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లలన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గముల్లో సంచరించి వాటన్నిటిని వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి మాట. 5వ వచనంలోనైతే ఏమంటాడంటే, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా నువ్వు చేసినావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేశావు. ఒకవైపు తండ్రి ఎప్పుడు బిడ్డలు లోకానికి వేడుకగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే, మనమందరం కూడా నా తండ్రి ఘనుడని, గొప్పవాడని, అద్వితీయుడని, సర్వశక్తిమంతుడని, నీతి కలిగిన వాడు, ప్రేమ స్వరూపి అని ఆయన శక్తి లక్షణాలను, ఆయన వ్యక్తిత్వ లక్షణాలను ఉన్నతంగా లోకానికి చాటి ఆ తండ్రిని తెలుసుకో, స్వర్గం చేరుకో అన్న పిలుపును ప్రపంచానికి మన బ్రతుకు ద్వారా, మన యొక్క ప్రకటనల ద్వారా ఇవ్వగలిగితే, తండ్రి మాత్రం నా బిడ్డలు బాగుండాలి. ఎప్పటికీ తండ్రికి ఉన్నటువంటి మనసు అదే. యేసు ప్రభుని ఎంత గొప్ప చేస్తాడంటే మనకు తెలియదేం కాదు. యేసు ప్రభుని ఎంత గొప్ప చేస్తాడంటే, నా కుమారుని నువ్వు చేరిస్తే, నా కుమారుని నువ్వు గణపరిస్తే నన్ను గణపరిచినట్లే అనే గొప్ప ఆధిక్యత యేసుప్రభుకి ఇస్తే, యేసుప్రభు ఏం చేస్తాడు? తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, నా తండ్రి చిత్తమే నేను నెరవేర్చాలని తండ్రి గొప్పతనాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఇది మనం అందరం ఈ ఆలోచనలో ఉండగలిగితే, పాతాళలోక ద్వారములు మన ఎదుట, సంఘం అంటే ఎవరో కాదు, మనమే, దేవుని పిల్లలమే. కాబట్టి మనం ఎంత శక్తివంతులంగా సంఘంలో ఎదగాలంటే, సహవాసంలో ఎదగాలంటే, కుటుంబంలో ఎదగాలంటే, పాతాళం ప్రపంచం అంతటిని ఒక గడగడలాడించింది. ఎన్నెన్ని జయించుకొని వచ్చినోడు కూడా అక్కడికి వెళ్ళిపోయి దాని నోట్లో పడిపోతున్నారు. కానీ దాని నోట నుంచి రక్షించబడినటువంటి వాళ్ళంగా మనం ఉన్నాము. అంత శక్తిమంతులంగా ఎదుగుతున్నామా సంఘంలో అన్నది ఒక్కసారి మనం అందరం కూడా పునరాలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. ఇది సంఘమును పోల్చిన 4 పోలికలు ప్లస్ పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలవనేరవు అన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం. తర్వాత కాలంలో మనం పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను, నువ్వు ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడుతుంది, ఇక్కడ తెరిస్తే అక్కడ తెరవబడుతుంది అన్నటువంటి విషయాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత దినంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.